అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రుచి ఛానల్. ఈరోజు నేను మీకు రసం ఏ విధంగా చేయాలో చూపిస్తాను. రసానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమాటో, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా కారము, అదేవిధంగా కొబ్బరి పొడి. రసం అనేది మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి, కానీ నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇది నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు సుజాత మేడం అని ఒక మేడం ఉన్నారు. ఆ మేడం రసం చాలా బాగా చేసేదనమాట. నేను ఆ రెసిపీని కనుక్కొని అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చిన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. చూడండి, ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని తొక్కు తీసి మనం మిక్సీ పట్టుకోవాలండి. తొక్కు తీసేయాల. సో ఇప్పుడు నేను మిక్సీ పట్టాను. చూడండి, కలర్ అయితే చాలా ఎమ్మిగా ఉంది. రసం కూడా ఇదే కలర్ వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా వెల్లుల్లి, చూడండి ఇది బాగా వేగిపోతుంది కదా. దీంట్లోనే ఎండుమిర్చి, అదేవిధంగా ఆనియన్స్ వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. రసం కూడా మనకు డైజెషన్కి చాలా ఉపయోగపడుతుందండి. మనకు డైజెషన్ ఫ్రీ అవ్వడానికి రసం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇది వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఒక్కోసారి మనం ఇంట్లో చికెన్, మటన్ చేసుకున్నా కూడా మనకి తిన్న తర్వాత హెవీ అవుతుంది కదండి. అదే రసంతో తిన్నామంటే మనకు అంత హెవీ అనే ఫీలింగ్ రాదు. కాబట్టి రసం తినడం వల్ల మనకు డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. సో కాబట్టి మనకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రసం చేసుకొని తినడానికి ట్రై చేద్దాం, తప్పలేదు కదా. ఆల్రెడీ మనము ఇందాక టమాటోలు ఉడకబెట్టడంలో మనం కొద్దిగా పసుపు వేసాం కదా. ఇప్పుడు మరి కొద్దిగా పసుపు ఇక్కడ దీంట్లో వేయించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా కూడా పసుపు వాసన అనేది మనకి వచ్చి తినాలనిపించదు. లైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కారం కూడా మనము వేసుకోవాలండి. కారం మనకి ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవాలి. చూడండి, చూడటానికి ఎంత కలర్ ఎంత బాగుందో కదా. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని యాడ్ చేయాలి. చూడండి, కలర్ ఎంత బాగుందో కదా. చూడడానికి చాలా యమ్మీగా అనిపిస్తుంది. ఇందులో మనకు కావాల్సిన మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మేమిద్దరమే కాబట్టి నేనైతే కొద్దిగా యాడ్ చేస్తాను. రసం అనేది పొంగుతుందండి. ఇప్పుడు మనం రసం పౌడర్ వేసుకున్నాము. ఫైనల్గా కొద్దిగా కొబ్బరి పొడితో మనము ఈ రెసిపీని ముగించేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత వేడి వేడి రసం రెడీ.